దెందులూరులో రాష్ట్రం అంతా ప్రభాకర్ మీద వ్యతిరేకత ఉంటుంది మామూలుగా. కానీ ఆ నియోజకవర్గం లోపలికి వెళ్తే మీరు ఎలా ఉంటుందంటే, మీరు ఏది చేసినా, ప్రభాకర్ ఏది చేసినా, అది రైట్ రాంగ్ పక్కన పెట్టినది మన స్టడీ, దాన్ని ఇప్పుడు మనం కూర్చొని డిసైడ్ చేయకుండా లెట్స్ అజ్యూమ్ రైట్ రాంగ్ పక్కన పెడితే, ప్రభాకర్ గారు ఏం చేసినా కానీ రైట్ అనుకునే క్యాండిడేట్స్ ఖచ్చితంగా చాలా మంది బలంగా ఉంటారు నియోజకవర్గంలో. ఓకే, మరి భీమవరం పరిస్థితి ఏంటండి? అందరికి ఇంట్రెస్టింగ్ టాపిక్ అది. ఇప్పుడు భీమవరం ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ టాపిక్. గాజువాక మటుకు చాలా బంపర్ మెజారిటీతో గెలుస్తారండి, దాంట్లో డౌట్ లేదు. 2 చోట్ల పోటీ చేస్తున్నారు కదా. భీమవరం మటుకు టఫ్ ఫైట్ ఉంటుంది. చాలా మంది అబ్జర్వ్ చేయని విషయం అంటే ఆల్మోస్ట్ 1 వీక్ to 10 days మధ్య ఆల్మోస్ట్ అక్కడ స్పెండ్ చేశారు. పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నారు. మరి అది ప్లానింగ్ లో భాగమా, అది ఉండబట్టి ఇదా మారింది, కానీ చాలా కమ్యూనిటీస్ ని టచ్ చేశారు. అంటే ఇప్పుడు డాక్టర్స్ తో, స్టూడెంట్స్ తో, లాయర్స్, అంటే రకరకాల కమ్యూనిటీస్ ని గ్రూప్ మీటింగ్స్ ఇంటర్నల్ గా చాలా వర్క్ చేశారు భీమవరంలో. ఓట్ బ్యాంకింగ్ లో యాక్చువల్లీ దానికి ముందు చాలా కష్టం ఆ సీటు. మరి అది కాన్ఫిడెన్స్ వచ్చి దానివల్ల ముందుకు భీమవరం ఎంచుకున్నారా ఇంట్రెస్టింగ్ గా తెలియదు, కానీ ఖచ్చితంగా భీమవరం అయితే మంచి ఫైట్ అయితే ఉంటుంది. భారీ మెజారిటీలు అయితే రావు, ఖచ్చితంగా భారీ మెజారిటీ అయితే రావు. అన్ని మార్జిన్ లో ఉంటుంది భీమవరం. అంటే ఎక్కువ ఏది పోటీ ఖచ్చితంగా. మీరు అడిగిన హాట్ సీట్ అడిగారు. మంగళగిరి, దెందులూరు, భీమవరం మీకు వచ్చిన సర్వే రిపోర్ట్ ఏంటండి అసలు? ఇంతకుముందు అయితే ఖచ్చితంగా సెకండ్ పొజిషన్ లో ఉంది జనసేన, ఇప్పుడు ఖచ్చితంగా పోటీలో ఉంది. టీడీపీ ఖచ్చితంగా మినిమం మ్యాక్సిమం అండి. మొత్తం 175 నియోజకవర్గాల్లో 30 నుంచి 45 స్థానాల వరకు టీడీపీ కైవసం చేసుకునేదానికి ఆస్కారం ఉంది. మినిమం నుంచి మ్యాక్సిమం వరకు ఇదండి ఫిగర్. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో అయితే 50 ఉంటుంది, 50 లోపలే ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం వైసీపీకి 175 స్థానాల్లో ఎలా ఉందనేది. ఇందాకే చెప్పాను మీకు 77 స్థానాల్లో ముందంజలో ఉందని, మిగతా చాలా చోట్ల పోటీ పడుతుందని. సో ఖచ్చితంగా మినిమం సీట్స్ ఫర్ వైసీపీ ఖచ్చితంగా 110 అండి. 110 నుంచి 130 లోపల ఖచ్చితంగా వైసీపీ గెలుచుకునేది ఆస్కారం ఉంటుంది. జనసేనకి మినిమం 10 సీట్స్ నుంచి 20 సీట్స్ వచ్చే ఆస్కారం ఉందండి. 10 సీట్స్ అనేది మినిమం, 20 సీట్స్ అనేది మాక్సిమం. టీడీపీ పోటీ పడేటువంటి 22 స్థానాలు క్లియర్ కట్ గా, అంటే ఎక్కువ అవకాశం టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్న నియోజకవర్గాలు చూద్దాం. మండపేట, రామచంద్రాపురం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, కుప్పం, పలమనేర్, హిందూపూర్, కదిరి, పెనుగొండ, మంత్రాలయం, పట్టికొండ, గన్నవరం, చిలకలూరుపేట, వినుకొండ, కావలి, రాజానగరం, సత్యవేడు, శ్రీకాళహస్తి, జగ్గైపేట, మైలవరం, నందిగామ, విశాఖపట్నం ఈస్ట్. అంటే ఇట్లాంటి ఇవన్నీ కొంచెం టీడీపీ ఎడ్జ్ వైపు అవకాశం ఉండే అవకాశం ఉన్నాయండి. ఈ వీడియోస్ అన్ని క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే 2019 ఎలక్షన్స్ అప్పుడు సెఫాలజిస్ట్ అని చెప్పి పుట్టుకొచ్చిన ఈ కేకే అనే అతను చెప్పినవన్నీ కూడా ఫ్లూక్ లో మాటలు, సొల్లు మాటలు, జనరల్ వేవ్ ని కన్సిడర్ చేసి వైసీపీ గెలుస్తుంది అని చెప్పేసి, కానీ వైసీపీకి చాలా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నా కానీ ఇతను సీట్లు తక్కువ చేసి చెప్తూ, ఇతనికి టీడీపీ అండ్ జనసేన మీద ఉన్న ఫేవరెటిజంతో ఇతను సీట్లు తక్కువ చేసి చెప్తూ ఇట్లా రాంగ్ ప్రిడిక్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్లాడు. వైసీపీకి 110 నుంచి 130 స్థానాలు మాత్రమే వస్తాయి, టీడీపీకి మాత్రం 40 నుంచి 45 స్థానాలు, 35 నుంచి 45 స్థానాలు వస్తాయి, జనసేనకి అసలు ఒక్క సీట్ వచ్చిన జనసేనకేమో 10 నుంచి 20 స్థానాలు వస్తాయి అని చెప్పి అన్ని ఓవర్ హైప్ చేసుకుంటూ చెప్తూ, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గాజువాకలో బంపర్ మెజారిటీతో గెలుస్తాడు, భీమవరంలో కూడా గెలవబోతున్నాడు, అద్భుతమైన వర్క్ చేశాడు, చింతమనేని ప్రభాకర్ గెలుస్తాడు అంటూ ఇట్లాంటి మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే టీడీపీకి 22 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తుంది, మిగతావి టైట్ ఫైట్ అని చెప్పుకుంటూ వచ్చి 22లో 16 స్థానాలు రాంగ్ చెప్పాడు, కేవలం 6 స్థానాలు మాత్రమే కరెక్ట్ చెప్పాడు. ఇవన్నీ కూడా ఫ్లూక్ లో చెప్పిన మాటలే తప్పితే ఇతనికి అసలు క్రెడిబిలిటీ లేదు. మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ సర్వే చేశాను ఇట్లా వస్తున్నాయి అని చెప్పేసి ఎల్లో మీడియాకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చొని సొల్లు చెప్తున్నాడు ఇతను.